సో నాగ చైతన్య గారు చాలా బ్రేక్ తర్వాత తండేలు తీస్తున్నారు. సో అది మత్స్యకారులకి సంబంధించింది. నిజంగా ద రియల్ స్టోరీ. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నిజంగా మన మత్స్యకారులను అక్కడ తీసుకుపోయి పెట్టిన హింసల గురించి రియల్ స్టోరీ తీయడం. ఆ ట్రైలర్ కూడా చూస్తుంటే చాలా దేవరాని మించి ఉండబోతుంది ఇదైతే. సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారి కాంబినేషన్ సాయి పల్లవి వచ్చింది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. సో ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఈసారి కూడా ఆ, ఈ 2025లో వాళ్ళకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే రాబోతుందని మేము అనుకుంటున్నాం. సాయి పల్లవి గారి డాన్స్ గురించి సో డ్యాన్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అనమాట. ఆమె ఆల్రెడీ డాన్సరే కాబట్టి ఆమె డ్యాన్స్ గురించి చెప్పనవసరం లేదు. సో ఆల్రెడీ ఆమె ప్రూవ్డ్. సో సాయి పల్లవి ఖచ్చితంగా ఈసారి ఇంకా చాలా ఎదగాలని కోరు. బీజిఎం అండ్ సాంగ్స్ ఎలా ఉంటాయి? బీజిఎం సాంగ్స్ ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. బుజ్జి తల్లి అయితే ఈ మొత్తం చాలా వైరల్ అయిపోయింది అది నిజంగా. సో ఇంకోటి హైలైసా కూడా ఉంది. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగా కొట్టారు. సో అన్ని విధంగా చూస్తుంటే సినిమా అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అది మనం చూడొచ్చు. తండ్రుల ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. ఆ సినిమా అంతా కూడా నాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైందంటే టువర్డ్స్ అగైనెస్ట్ పాకిస్తాన్గా ఉంది. నాగ చైతన్య కూడా పెద్ద పెద్ద డైలాగులు అంతా కొడుతున్నాడు. పాకిస్తాన్కి అడ్డా అండ్ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఇంకోటి సాయి పల్లవికి తనకి సెకండ్ సినిమా. సాయి పల్లవి కూడా సూపర్గా ఉంది. ఇద్దరు కాంబినేషన్ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం అరౌండ్ 200 crores దాటొచ్చని మినిమం. అది హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ గురించి ఈ మూవీ కూడా డెఫినెట్గా హిట్ అవుతాయి. ఎందుకంటే ఇది నేషనల్ వార్ కాబట్టి సంబంధించి. సాయి పల్లవి గారి డాన్స్ గురించి సాయి పల్లవి డ్యాన్స్ అయితే ప్రతి ఒక్క సినిమాలో అదరగొడుతుంది ఇప్పుడు కూడా. కాబట్టి ఈ సినిమాలో కూడా అదరగొడుతుంది తను. ఎందుకంటే తను ఒక డాన్సర్. నాగ చైతన్య లుక్ ఎలా ఉంది? ఈ మూవీలో ఏదో పాకిస్తాన్ని చీర్చేయాలి పొడిచేయాలి అన్నట్టుంది. ఎవరి మీద కసిగా ఉన్నట్టుంది తన లుక్ చూస్తుంటే. ప్రీవియస్ మూవీస్ నాగ చైతన్య గారి ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీస్కి డిఫరెన్స్ ఏంటి? నాగ చైతన్య గారు ప్రీవియస్ మూవీస్ అంతా తను చేసే యాక్షన్స్ అంతా కూడా ఎలా ఉంటుందంటే కొంచెం స్టూడెంట్ లాగా అతను జాయిన్ అయినాడు. స్టూడెంట్ లాగా జాయిన్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఫైటింగ్స్ కానీ డాన్సింగ్స్ కానీ చాలా బాగా యాక్ట్ చేసినాడు. ఫైటింగ్స్ డాన్సింగ్ అంతా సూపర్గా అదరగొట్టినాడు. దాని తర్వాత రాను కొంచెం సినిమా కూడా బాగా హిట్ అవుతూ వచ్చినాయి. సో నాగ చైతన్య గారు చాలా బ్రేక్ తర్వాత తండేలు తీస్తున్నారు. సో అది మత్స్యకారులకి సంబంధించింది. నిజంగా ద రియల్ స్టోరీ. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నిజంగా మన మత్స్యకారులను అక్కడ తీసుకుపోయి పెట్టిన హింసల గురించి రియల్ స్టోరీ తీయడం. ఆ ట్రైలర్ కూడా చూస్తుంటే చాలా దేవరాని మించి ఉండబోతుంది ఇదైతే. సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారి కాంబినేషన్ సాయి పల్లవి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. సో ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఈసారి కూడా ఈ 2025లో వాళ్ళకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే రాబోతుందని మేము అనుకుంటున్నాం. సాయి పల్లవి గారి డాన్స్ గురించి సో డ్యాన్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అనమాట. ఆమె ఆల్రెడీ డాన్సరే కాబట్టి ఆమె డ్యాన్స్ గురించి చెప్పనవసరం లేదు. సో ఆల్రెడీ ఆమె ప్రూవ్డ్. సో సాయి పల్లవి ఖచ్చితంగా ఈసారి ఇంకా చాలా ఎదగాలని కోరు. బీజిఎం అండ్ సాంగ్స్ ఎలా ఉంటాయి? బీజిఎం సాంగ్స్ ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. బుజ్జి తల్లి అయితే మొత్తం చాలా వైరల్ అయిపోయింది అది నిజంగా. సో ఇంకోటి హైలైసా కూడా ఉంది. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగా కొట్టారు. సో అన్ని విధంగా చూస్తుంటే సినిమా అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అది మనం చూడొచ్చు. తండ్రుల ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. ఆ సినిమా అంతా కూడా నాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైందంటే టువర్డ్స్ అగైనెస్ట్ పాకిస్తాన్గా ఉంది. నాగ చైతన్య కూడా పెద్ద పెద్ద డైలాగులు అంతా కొడుతున్నాడు. పాకిస్తాన్కి అడ్డా అండ్ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఇంకోటి సాయి పల్లవికి తనకి సెకండ్ సినిమా. సాయి పల్లవి కూడా సూపర్గా ఉంది. ఇద్దరు కాంబినేషన్ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం అరౌండ్ 200 crores దాటొచ్చని మినిమం. అది హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ గురించి ఈ మూవీ కూడా డెఫినెట్గా హిట్ అవుతాయి. ఎందుకంటే ఇది నేషనల్ వార్ కాబట్టి సంబంధించి. సాయి పల్లవి గారి డాన్స్ గురించి సాయి పల్లవి డ్యాన్స్ అయితే ప్రతి ఒక్క సినిమాలో అదరగొడుతుంది ఇప్పుడు కూడా. కాబట్టి ఈ సినిమాలో కూడా అదరగొడుతుంది తను. ఎందుకంటే తను ఒక డాన్సర్. నాగ చైతన్య లుక్ ఎలా ఉంది? ఈ మూవీలో ఏదో పాకిస్తాన్ని చీర్చేయాలి పొడిచేయాలి అన్నట్టుంది. ఎవరి మీద కసిగా ఉన్నట్టుంది తన లుక్ చూస్తుంటే.
ప్రీవియస్ మూవీస్ నాగ చైతన్య గారి ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీస్కి డిఫరెన్స్ ఏంటి? నాగ చైతన్య గారు ప్రీవియస్ మూవీస్ అంతా తను చేసే యాక్షన్స్ అంతా కూడా ఎలా ఉంటుందంటే కొంచెం స్టూడెంట్ లాగా అతను జాయిన్ అయినాడు. కొంచెం ఓకే. స్టూడెంట్ లాగా జాయిన్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఫైటింగ్స్ కానీ డాన్సింగ్స్ కానీ చాలా బాగా యాక్ట్ చేసినాడు. ఫైటింగ్స్ డాన్సింగ్ అంతా సూపర్గా అదరగొట్టినాడు. దాని తర్వాత రాను 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 కొంచెం సినిమా కూడా బాగా హిట్ అవుతూ వచ్చినాయి.